మనం సందేశంలోకి వెళ్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 47 నుంచి 49 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ మరియా దేవుణ్ణి స్తుతిస్తూ ఒక సాక్ష్య రూపంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏమన్నా ఉంటుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించును. ఈ యొక్క వాక్యానికి మనం టైటిల్ పెట్టుకోవాలంటే ధరణిలో ధన్యజీవి కన్య మరియ. ఆమె ఎలా ధన్యురాలయ్యింది, ఎలా ఆమె జీవిస్తే, ఎలా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క మాటలకు ఆమె విధేయతను చూపించి దేవునికి అనుకూలంగా ఆమె ఎలా జీవించిందో, తద్వారా ఆమె ఏ విధంగా ధన్యురాలైందో మనం ఈ యొక్క భాగంలో మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలి అంటే, ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అంటే, లోక సంబంధంగా మనుషులైతే ఒక మనిషిని హెచ్చించాలన్నా, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలన్నా వాళ్ళకున్నటువంటి తలాంతుల్ని, వాళ్ళకున్నటువంటి ఆ స్టడీ విద్య ఎంత డిగ్రీ వాళ్ళు చదివి ఉన్నారో, లేకపోతే వాళ్ళు ఎటువంటి అర్హత కలిగి ఉన్నారో, వాళ్ళు ఎటువంటి అక్కడికి వచ్చేటువంటి స్థానంలో వాళ్ళు ఉన్నారో, వాళ్ళ యోగ్యతను బట్టి, వాళ్ళ స్థానాన్ని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి తలాంతులను బట్టి, వాళ్ళకున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఒక వ్యక్తిని హెచ్చించడానికి, ఒక ఉన్నత స్థలంలో ఉంచడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు మాత్రము ఒక వ్యక్తిని హెచ్చించడానికి, ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఇవేవి కూడా దేవునికి అక్కరలేదు. ఏమి చూస్తాడు మరి అంటే, చూడండి, ఎవరైనా ఒక ఉద్యోగంలోకి చేరాలంటే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం కూడా పరీక్షించి ఇంటర్వ్యూ చేసి వాళ్ళు దీనికి తగ్గుతారా, సరిపోతారా అని చూసి తీసుకుంటారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, పనికి రాదు అని చెప్పి తీసి చెత్త కుండీలో, వేస్ట్ డబ్బాలో పారేసినటువంటి అలాంటి ముక్కలన్నిటిని కూడా ఏరుకొని అలాంటి వాళ్ళ ద్వారా తన ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని కట్టగలిగినటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అంటే మనుషులు దేనినైతే యోగ్యంగా ఎంచుకొని ఎన్నుకుంటారో అలాంటి స్థితిని కాక, పనికి రారు, దేనికి కూడా ఇక వీళ్ళు వేస్ట్ అన్నటువంటి వాళ్ళను తీసుకొని వాళ్ళ ద్వారా ఒక ఉన్నతమైన తన నిత్య రాజ్యాన్ని కట్టేటువంటి తన పనిలో దేవుడు వాడుకుంటాడు అన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనించగలం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆమె ఏ విధంగా ధన్యురాలైంది అన్నటువంటి విషయాన్ని చూస్తే, 1వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవదూత మరియ దగ్గరకు వచ్చి, ఎక్కడ, గలిలయలోని నజరేతు అన్నటువంటి ఓ చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఈ కన్య మరియ దగ్గరికి దేవదూత వచ్చి ఏమని అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏంటి శుభము? ఆమె ఎలా దయను పొందుకుంది? ఆమె దయాప్రాప్తురాలుగా ఎలా చేయబడింది అంటే, ఆమె దీనురాలు. మొదటే చదువుకున్నాం కదా, ఆయన తన దీన స్థితిని, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, ఎవరైతే విధేయులుగా ఉంటారో,
ఎవరైతే దేవుని దృష్టిలో దీన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళను దేవుడు హెచ్చించేటువంటి దేవుడై ఉన్నారు. ఆనాటి దినాల్లో అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక ప్రవచనము చెప్పబడింది యెషయా ద్వారా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఈ ప్రవచనాన్ని నమ్మినటువంటి అనేక మంది సియోను కుమార్తెలు, యోధా స్త్రీలు, ఆ కన్యకులందరూ కూడా ఆ ప్రవచనాన్ని నమ్మి ఇదిగో మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య ఒక కన్యక గర్భమున జన్మిస్తాడు అని చెప్పి ఎంతో మంది ఆశపడి ఆ మెస్సయ్య నా గర్భాన జన్మించాలి, ఆ మెస్సయ్య నా గర్భంలో జన్మించాలి అని చెప్పి చాలా ఆశతోటి వివాహం కూడా చేసుకోకుండా అలా కన్యకలుగా ఉండిపోయి ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితిలో అసలు ఆ ఆలోచన లేకుండా, అలాంటి తలంపే లేకుండా, అలాంటి కోరిక లేనటువంటి ఈ యొక్క కన్య మరియ కేవలం దీనురాలుగా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి పరిశుద్ధముగా దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని దేవుని కొరకై జీవిస్తున్నటువంటి ఆ కన్యకు ఈ యొక్క గొప్ప ధన్యత దక్కింది. హల్లెలూయా. ఎవరికి దక్కింది? ఒక దీనురాలైనటువంటి, ఒక పేదరాలైనటువంటి, పేదరాలే భౌతికంగా చూస్తే ఏమో చాలా దీనురాలు, చాలా పేదరాలు అయినప్పటికీ కూడా దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించడానికి చెప్పుకుంటున్నాం కదా. ఈ పేద స్థితే గాని, ఈ దీన స్థితే గాని, ఆ తక్కువ స్థితే గాని దేవుడు ఎంత మాత్రం కూడా చూసే దేవుడు కాదు. దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే దీన మనసును దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎవరు తన ఆలోచనను నెరవేర్చగలరు, ఎవరు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలరో, దేవునికి ఎవరైతే అందుబాటులో ఉంటారో, దేవునికి ఎవరైతే అనుకూలముగా ఉంటారో వారిని దేవుడు ఎన్నుకొని వారిని హెచ్చించి తన పని కొరకు ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా వాడుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుని గురించి కూడా దేవుడు అదే మాట అంటాడు కదా. దేవుడు తన హృదయానుసారుడైన ఒక మనుష్యుని కనుగొని ఉన్నాడు, అతడు దేవుని యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చువాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవునికి అనుకూలంగా, దేవునికి హృదయానికి దగ్గరగా, ఆయనకు హృదయానుసారంగా ఉంటారో వారిని దేవుడు ఏర్పరచుకొని ఎన్నుకొని వారిని తన కొరకు వాడుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆ విధంగా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడానికి ఒక సాధనముగా మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆమె దీనురాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాల్లో అక్కడ మనకు రాయబడి ఉంటది. ఎవరికి తన కృపను అనుగ్రహిస్తాడంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. ఆ కాలంలో యోధా స్త్రీలు ఎలా ఉన్నారంటే యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ మనకు ఒక మాట తెలియజేయబడుతూ ఉంటది. 3వ అధ్యాయము 16వ వచనము. ఎలా ఉన్నారంట? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాసి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. చూసారా ఎలా ఉన్నారట? అనేక మంది కన్యకులు, స్త్రీలు గర్విష్ఠురాండ్రుగా, ఎవరో కాదు, సియోను కుమార్తెలే చాలా మంది అలా ఉన్నారు. మరికొంతమంది మరి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆ మెస్సయ్య తన గర్భాన్ని పుట్టాలని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఆలోచన లేనటువంటి ఒక దీనురాలైనటువంటి, అంటే ఆ యోగ్యతను కావాలని కోరుకోకపోయినప్పటికీ, అడగకపోయినప్పటికీ దేవుడు ఆమె యొక్క దీన స్థితిని దేవుడు కటాక్షించి
ఆమె యొక్క భక్తి జీవితాన్ని, ఆమె యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని దేవుడు ఇష్టపడి ఆమెలో ఉన్నటువంటి ఆ దీనత్వాన్ని దేవుడు చూసి, ఏమైతే నా యొక్క ఉద్దేశాలు నెరవేరడానికి సరిపోతుందని దేవుడు తన యొక్క మనసులో ఇచ్చయించి తన దూతను ఆమె దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ దూత వచ్చి అంటుంది, దయాప్రాప్తురాల నీకు శుభము. ఈమె దేవుని యొక్క దయను, దేవుని యొక్క కటాక్షమును పొందుకోవటానికి గల కారణము ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించి ఉన్నాడు. దీనురాలి, ఎవరైతే దీనులుగా తగ్గించుకుని ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడని ఈ యొక్క భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఆమె వచ్చి ఆ మాట చెప్పినప్పుడు 29వ వచనములో, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. అంతేకాదు 31లో కూడా ఉంటది కదా, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఈ యొక్క శుభవచనము వినగానే మరియా తన హృదయములో తొందరపడిందంట, భయపడింది. ఎందుకు? యూద స్త్రీలలో శుభవచనం అనేది ఏ ఏ విషయాలలో చెప్పబడుతుందంటే, ఒకటి వివాహ సమయంలో మనం పెళ్లి కార్డులు వేయించేటప్పుడు కూడా ఆ కార్డు మీద ఏమని రాస్తాం? శుభలేఖ అని రాస్తాం కదా, అంటే శుభ సమాచారం. అది యూద స్త్రీలలో కూడా వివాహం అనేది శుభవార్త, శుభ సందేశము. ఆ తర్వాత మరొక శుభము రెండవది ఏంటంటే, వాళ్ళకి ఎవరైతే గర్భం ధరిస్తారో ఆ గర్భం ధరించినటువంటి ఆ సందర్భాన్ని కూడా శుభముగా ఎంచి దాన్ని కూడా అనేకులకు తెలియజేస్తారు. మరి ఆ పరిస్థితి చూస్తే దేవదూత వచ్చి నీకు శుభము కలుగును గాక అంటే ఆమెలో ఒక ఆలోచన బయలుదేరింది. ఏంటి శుభవచనం? ఏంటి? వివాహము విషయముల గురించి ఏమన్నా ఆలోచించాలంటే ఆమెకు ఆల్రెడీ అప్పటికే ప్రదానం చెయ్యబడింది. యేసేపు అన్నటువంటి ఒక యవనస్తుని తోటి ప్రదానం అయితే చెయ్యబడింది, ఇంకా వివాహము కాలేదు. మరి వివాహము అవడానికి వాళ్ళు ఒక సమయాన్ని నిర్ణయించుకొని ఉంచుకుంటారు. ఎప్పుడైతే ఈ యొక్క ఎంగేజ్మెంట్ జరుగుతుందో, ఈ ప్రధాన కార్యక్రమం జరుగుతుందో, నిశ్చితార్థం జరుగుతుందో, అప్పుడే ఆ వివాహానికి కూడా వాళ్ళకంటూ ఒక సమయం అనేది ఉంటది. ఎంత సమయము అంటే, యూదా ప్రజలకు ప్రదానము చేయబడిన తరువాత దాదాపుగా 1 సంవత్సరము పాటు వివాహానికి గడువు ఉంటది. ఎంతకాలం? సంవత్సరము. మనకైతే ఈ నెలలో పెళ్లి సంబంధం వచ్చింది అనుకోండి, మరొక 10 రోజుల్లో అర్జెంట్ అనుకుంటే, కావాలనుకుంటే ఒక 10 రోజుల్లో పెట్టేసుకుంటారు, ఎంగేజ్మెంట్ పెట్టేసుకుంటారు. ఆ ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్న తర్వాత అవసరమైతే ఒక మరుసటి నెలలోనే వివాహం కూడా చేసేసుకుంటారు కదా, వాళ్ళకున్నటువంటి వెసులుబాటును బట్టి, వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి. కానీ యూదా జనాంగంలో మాత్రము తప్పనిసరిగా ప్రదానము చేయబడిన తరువాత సంవత్సరము ఆ యొక్క వివాహం కొరకు వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అటు ఆ కన్యక, ఇటు ఈ యొక్క పురుషుడు ఇద్దరు కూడా వారి వారి యొక్క ప్రవర్తనను రూఢీపరుచుకోవాలి. అయితే ఈమెకి వివాహం ఆ యొక్క ప్రధానము మాత్రమే, నిశ్చితార్థం మాత్రమే జరిగింది. కానీ వివాహానికి ఎంత సమయం ఉంది? ఇంకా సంవత్సరం పాటు టైం ఉంది కదా. కాబట్టి ఈమె ఆలోచిస్తూ ఉంది, ఏంటి శుభవచనం, ఏంటి, ఏమి జరగబోతుంది అని ఆమె మనసులో తొందరపడుతూ ఆలోచించుకుంటూ ఉంటే దేవదూత అంటుంది, మరియా భయపడద్దు, భయపడమాక, నీవు దేవుని వలన కృప పొంది ఉన్నావు అని చెప్పి, ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. అక్కడ మరి అడుగుతుంది, నేను పురుషుని ఎరగని దానను కదా. అంటే ఇక్కడ మరియా
ఎటువంటి పవిత్రమైన కన్యక అనే మాటకు అర్థం ఏంటంటే పవిత్రత. కన్యక అంటే అర్థము పవిత్రత. అంటే ఆమె తన యొక్క జీవితాన్ని దేవుని కొరకు పరిశుద్ధంగా కాపాడుకుంటున్నటువంటి ఒక కన్యక అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కనుకనే దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. నేను పురుషుని ఎరగని దానను కదా, ఇది ఎలాగ సాధ్యం అవుతుంది అంటే దూత అంటుంది కదా, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ గర్భంలోనికి ప్రవేశిస్తుంది. కనుక పుట్టబోయే శిశువు ఎలాంటి వాడు? పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడుతుంది. మనుషుని ద్వారా, పురుషుని ద్వారా కలిగినటువంటి కుమారుడు కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తున్నావు. పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు. మనమందరం ఎవరు అండి? మన అందరిలో ఏముంది? పాపం ఉంది. ఏ పాపము? జన్మ పాపం ఉంది. మనమందరము కూడా భార్య భర్తల యొక్క కలయిక ద్వారా ఆ పాప సంబంధమైనటువంటి ఆ యొక్క రక్తము ద్వారా పుట్టినటువంటి వారు మనం. కానీ యేసు ప్రభువు పురుషుని యొక్క ప్రమేయం లేకుండా, పురుషుని యొక్క అవసరత లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినటువంటి ఈ యొక్క కుమారుడు. కనుకనే ఆయన ఎవరి కుమారుడు? దేవుని యొక్క కుమారుడు. ఒకసారి యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో వారు యెరూషలేములో జరిగినటువంటి ఆ పండుగకు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ పండుగను చూసుకొని వాళ్ళు తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు అక్కడే ఆగిపోయాడు. వీళ్ళు చూసుకోలేదు. వీళ్ళు చూసుకోకుండా ఒక దిన ప్రయాణం అంత దూరము వాళ్ళు సాగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తమ కుమారుడు ఎక్కడ అని గమనించి చూసుకుంటే యేసు వారితో లేడు. లేకపోయేసరికి వాళ్ళు చాలా ఆందోళన చెంది ఏమయ్యాడు పిల్లవాడు అని చెప్పి చుట్టూ ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతూ ఆ బంధువుల దగ్గరికి వెళ్ళారు, నెలవైన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అన్ని చోట్ల వెతికి వేసారిపోయి ఆ తరువాత మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఎక్కడైతే కుమారుడిని మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయారో మరలా తిరిగి ఆ యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఆ యెరూషలేము దేవాలయంలోనికి వచ్చి చూసేసరికి అక్కడ యేసు ప్రభువు అక్కడ గొప్ప ప్రధాన యాజకులతోనూ శాస్త్రులతోనూ కూర్చుండి వాళ్ళని ప్రశ్నిస్తూ ఆ ప్రశ్నకు జవాబు వారు చెప్పలేకపోతే యేసు ప్రభువే చెబుతూ ఉన్నాడు. ఎంత వయసు? 12 సంవత్సరాల బాలుడు. అలాగా జరుగుతున్నటువంటి సమయంలో ఆ సందర్భంలో వాళ్ళు ఎత్తుకుంటూ యెరూషలేము దేవాలయంలోనికి వచ్చి మరి ఒక మాట అంటది అక్కడ, కుమారుడా మమ్మల్ని ఎందుకు నువ్వు ఇలాగో చేసావు? ఎందుకు ఇలా చేసావు మమ్మల్ని? నువ్వు మాతో ఉన్నావు అనుకున్నాము, కానీ ఆ జన సమూహంలో నువ్వు మాతో రాకుండా ఇక్కడ ఆగిపోయిన సంగతి మేము గమనించకుండా వెళ్ళిపోయాము. నేను ఇదిగో నీ తండ్రి మేము ఎంత బాధపడ్డామో తెలుసా, నీ కోసం మేము ఎంత వేదన చెందామో తెలుసా అని అంటూ ఉంది తల్లి. ఏమంటుంది? నేను ఇదిగో నీ తండ్రి అని సంబోధిస్తూ ఉంది. అయితే యేసు ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు నన్ను వెదకనేలా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా అంటే అక్కడ ఇండైరెక్ట్ గా యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, నీ తండ్రి అని మరి అంటుంటే ఈయన కాదు నా తండ్రి. నా తండ్రి ఎవరు? పరలోకమందున్నటువంటి దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడు నన్ను నీ ద్వారా ఈ లోకానికి పంపించాడు. కాబట్టి నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, నేను ఆ దేవుని యొక్క కుమారుడను అని చెప్పి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇండైరెక్ట్ గా. అంటే పేరుకు మాత్రము ఇక్కడ యోసేపు తండ్రి, పేరుకు మాత్రము, కానీ యేసు ప్రభు యొక్క జన్మ పరిశుద్ధమైనది. ఆయన పరలోకము నుంచి మరియ ద్వారా లోకానికి పంపబడినటువంటి మన కొరకే ఈ లోకానికి వచ్చినటువంటి కుమారుడు, శిశువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ యొక్క వార్తను చెప్పినప్పుడు మరియ ఎలా స్పందించి ఉంటది? కానీ ఇది మంచి శుభవార్తే. దయాప్రాప్తురాల నీకు శుభము, శుభవార్తే. దేవాది దేవుడే, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడే
సర్వ సృష్టిని నోటి మాటతో కలుగ చేసినటువంటి దేవుడే, ఆదిలో వాక్యం అయ్యున్నటువంటి ఉన్నతమైన దేవుడే ఆమె గర్భం ద్వారా లోకంలోనికి రావడం అంటే ఇది చాలా గొప్ప విషయమే. కానీ లోకం అంగీకరిస్తుందా? లోకంలో ఆమె ఎదుర్కోబోయే పరిస్థితులు ఎలాంటివి అయి ఉంటాయి? అంత తేలిక అంటే ఇది చాలా చాలా ఆశీర్వాదకరమైనటువంటి ధన్యకరమైనటువంటి పరిస్థితి. అది లోకంలో ఆలోచిస్తే అది అసాధ్యమైనది. ఇది ఎలా జరుగునో, ఇది ఎలా సాధ్యం అంటుంది కదా. సాధ్యము కాదు, కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే. ఎప్పుడు సాధ్యమో? దేవునికి లోబడినప్పుడు ఏదైనా మనకు సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు. అయితే ఆమె తనలో తాను ఆలోచించుకొని ఉండవచ్చు, నేను కనుక ఈ యొక్క పరిస్థితిని అంగీకరిస్తే, ఈ మాటకు, దేవుని మాటకు నేను లోబడినట్లయితే నేను ధన్యురాల్ని, నేను ఆశీర్వదించబడినటువంటి స్త్రీని. కానీ ఈ మధ్యలో తాను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. వివాహం కాకుండానే ఒక కన్యక ప్రెగ్నెంట్ అయిందంటే లోకం ఎలా చూస్తుందండి? సంతోషిస్తుందా? ఆమెను గురించి గొప్పగా మాట్లాడుకుంటుందా? అది ఆమెకి శుభ సమాచారమా? లోకం దృష్టిలో అదేంటి? చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి కదా. ఫలానా వారి యొక్క కుమార్తె, ఫలానా అమ్మాయి ప్రదానం చేయబడింది ఒక పురుషునికి, వివాహం కాలేదు కానీ ప్రెగ్నెంట్ అంట, ఆమె గర్భవతి అయిందంట. ఇదిగో నీకు తెలుసా, ఇదిగో నీకు తెలుసా, విన్నావా, ఫలానా కూతురు. పల్లెటూరులో మరీ ఎక్కువ కదా ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకోవటం. ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న విషయం జరిగింది అనుకోండి, ఎలా ఉంటది? ఎలా ఉంటది? నిమిషాల మీద ఆ యొక్క వార్త మొత్తం చుట్టేసింది కదా. నిజము నిజము చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం అంట ఊరంతా తిరిగి వచ్చేసిందంట కదా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? దూత చెబుతూ ఉంది, నువ్వు గర్భం ధరించి కుమారుని కట్టావు, నీకు శుభవార్త తెలియజేయటానికి వచ్చాను అంటే అది ఎలా సాధ్యమని ఆమె అడుగుతుంటేనే పురుషుని ఎరగని దాన్ని కదా. నేను దేవుని కొరకు ఎంతో భయభక్తులు కలిగి పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ఎంతో దీనురాలుగా నేను జీవిస్తున్నాను, అది నాకు ఎలా సాధ్యం అవుతుంది అని ఆమె అడుగుతూ ఉంటే ఆ దేవదూత చెబుతుంది, నువ్వు గర్భం ధరించేది పరిశుద్ధాత్మ ద్వారా అమ్మా. దేవుడే నీ గర్భంలోనికి వచ్చి నీ ద్వారా లోకంలోనికి శరీరాన్ని ధరించుకొని రావాలనుకుంటున్నారని ఈ గొప్ప సమాచారం ఏ నిజం అనేది ఎవరి మధ్యలో ఉందండి? మరియకే దేవునికి మధ్యలోనే ఉంది ఈ నిజం. సరే, నాకు ఇలా జరిగింది అని చెప్పి ఆ దూత వెళ్ళిపోయిన తరువాత తన యొక్క తల్లిదండ్రులకు చెప్పింది అనుకోండి, ఎవరి మధ్యలో జరిగింది ఇది? దేవునికి, దేవుని దూతకి, ఇక మరియకు మధ్యలో జరిగినటువంటి సంఘటన, సంభాషణ ఇది. ఆ దూత వెళ్ళిపోయిన తరువాత ఆమెకు జరిగినటువంటి పరిస్థితిని తన తల్లిదండ్రులకు చెప్పినా, లేదు బయట వాళ్ళకి చెప్పినా, ఎవరికి చెప్పినా అది పాజిటివ్ గా తీసుకుంటారా? దాన్ని అంగీకరిస్తారా? కన్న తల్లిదండ్రులు కూడా అంగీకరించలేనటువంటి, నమ్మలేని నిజమేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా నమ్మలేని నిజాలు అనబడినటువంటి గొప్ప గొప్ప కార్యాలు, సాక్ష్యాలు కూడా మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు. ఆ విషయం తెలిసిన తర్వాత ఆమె లోకంలో ఎన్ని నిందలను అనుభవించి ఉంటదో ఒకసారి మనం ఊహిస్తే మన ఊహకు అందదండి. ఎక్కడికి ఆమె వెళ్ళగలదు? ఎవరితో మాట్లాడగలదు? నీళ్ళకెళ్ళితే నీళ్ళ దగ్గర గుట్టలు గుట్టలు పడే గుసగుసలు, లేదు ఒక షాప్ కి, ఒక కొట్టు దగ్గరికి వెళ్తే అవే మాటలు, ఏదైనా పని మీద మరొక వీధికి వెళ్తే అవే మాటలు. ఆమె బయటికి రావాలంటే భయమో, ఇంట్లో ఉండాలన్నా భయం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఇక్కడ మరియ ఎదుర్కోవలసి వచ్చిందో చూడండి. అంత మాత్రమేనా?
ఆల్రెడీ ఆమెకి ఏమయ్యింది? ప్రదానం చెయ్యబడి ఉన్నది కదా. ఈ ప్రదానం చెయ్యబడినటువంటి ఈ కన్యకకు ఇలా గర్భము ధరించిందేనని ఆ యొక్క ప్రదానం చెయ్యబడిన పురుషునికి తెలిస్తే ఏం జరుగుతుంది? పెళ్ళి జరుగుతుందా? జరుగుతుందంటారా? అసలు ఈ సంవత్సర కాలం ఎందుకని ఆ సమయాన్ని వాళ్ళు పెట్టుకున్నారు? ఈ సంవత్సర కాలంలోనే అటు పురుషుడు ఇటు స్త్రీ ఇద్దరు కూడా తమ తమ యొక్క సాక్ష్యాన్ని, తమ యొక్క ఆ క్యారెక్టర్ ని రుజువు చేసుకోవాలనే కదా ఈ సమయాన్ని వాళ్ళు అట్లా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ మధ్యలో ఒకవేళ ఇలా జరిగిందంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేయబడాలి? ఇదిగో పెళ్లి కాకముందు ఇదిగో ఏదో తప్పు చేసింది, అందుకే ఇలా జరిగింది కాబట్టి ఆమెను బయటికి తీసుకొచ్చి ఆమెను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. అది ధర్మశాస్త్రం ప్రకారంగా జరగవలసినటువంటి పని. ఆమె ఇంటిలో తల్లిదండ్రుల ద్వారా, బయట ఇరుగు పొరుగు వారి ద్వారా లోకము కాకులై కూస్తూ ఉన్నప్పుడు, లోకము కోడై కూస్తూ ఉన్నప్పుడు ఆమె ఎన్ని నిందలను భరించి ఉంటదో, ఎన్ని అవమానాలను ఆమె భరించి ఉంటదో, ఎంతగా ఆమె ప్రాణము తల్లడిల్లిపోయి ఉంటదో. అయినప్పటికీ కూడా ఈమె వయసు ఎంత అయి ఉంటుందండి? మహా 16 సంవత్సరాల వయసు కన్యక. ఒక 16 సంవత్సరాల అమ్మాయి ఇలాంటి ఎంత భయంకరమైనటువంటి శోధన గుండా, ఇంత భయంకరమైన నిందల గుండగా ప్రయాణము చేయటం అంటే ఎంతగా ఆ యొక్క మరియా హృదయము నలిగిపోయి ఉంటుందో, విరిగిపోయి ఉంటుంది. అంటే ఎంత పెద్ద పనికి, ఎంత ఆ దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క కార్యానికి అంత చిన్న వయసులోనే ఆమె తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆమె ఏమని చెబుతుందండి? దానిని గొప్ప భాగ్యంగా ఎంచుకుంటుంది కదా. ఇది ఎలా సాధ్యమని చెప్పినప్పటికీ కూడా ఆమెకు రుజువులు అన్ని కూడా స్పష్టంగా దేవదూత తెలియజేసినప్పుడు 45వ వచనములో ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలాయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మింది ఆమె. ఇది దేవుని యొక్క కార్యము. దేవుడు ఈ దీనురాల్ని ఎన్నుకున్నాడు. ఈ దీనురాలి దీన స్థితిని దేవుడు కటాక్షించాడు. ఈ దీనురాలి గర్భం ద్వారా గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, రాజుగా ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడంటే నిజముగా ఎంత దీనురాలికి దేవుడు ఎంత గొప్ప కృపను చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కృప ఇది. ఇంత గొప్ప కార్యము జరగాలంటే అది ఊరికే మనం ఊహించినంత తేలికగా, మనం అనుకున్నటువంటి తేలిక, మనం మాట్లాడుకున్నంత తేలిక జరిగే పని కాదు. ఆ గొప్ప అద్భుతం ఆమె జీవితంలో జరగాలంటే, ఆ గొప్ప కృపను ఈమె అనుభవించాలంటే, ఆమె అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆమె దీవెనకరంగా ఉండాలంటే, ఈమె ధన్యురాలుగా చెయ్యబడాలంటే అక్కడ దేవుని మాటకు ఆమె లోపడాలి. కనుక నమ్మిన ఆమె ధన్యురాలు. నమ్మింది. లోకం ఏమనుకుంటే ఏంటి, లోకము నన్ను ఎంత నిందిస్తే ఏంటి, లోకము నన్ను ఎంత అవమానపరిస్తే ఏంటి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను కోరుకున్నాడు, నా ద్వారా దేవుడు తన గొప్ప రక్షణ ప్రణాళికను సిద్ధం చెయ్యాలని చెప్పి దేవుడు ఆశపడ్డాడు. నన్ను దేవుడు అందుకు ఒక యోగ్యమైన పాత్రగా దేవుడు ఎన్నుకున్నాడు. కృప, నీవు కృప పొందితివి. కృప అంటే ఏంటండి? యోగ్యత లేనప్పటికీ, ఏ అర్హత లేని వారికి ఉచితంగా ఇయ్యబడేది కృప అంటే. ఈమె అందుకు యోగ్యురాలు, అందుకు అర్హత కలిగినదని చెప్పి కాదు, కానీ దేవుడే తనకు ఆ కృపను ఇచ్చాడని ఆమె గుర్తించింది. ఈ దీన దాసురాలి దీన స్థితిని దేవుడు కటాక్షించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? ఆయన నాకు గొప్ప కార్యములు చేసిన సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఎందుకు ధన్యురాలు అయింది? ఆమె దేవుని మాటకు విధేయత చూపించింది, దేవుని మాటకు లోపడింది, ఆమె తగ్గించుకుంది, ఆమె ఆ దీన మనస్సు కలిగి ఉన్నది. దేవుని చిత్తము తన ద్వారా జరగడానికి
దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశము తన ద్వారా నెరవేరడానికి ఆమె అంగీకరించి తనను తాను ఏం చేసింది? అప్పగించేసుకుంది. అంటే శ్రమలకు అప్పగించేసుకుంది, సోదరులకు అప్పగించేసుకుంది, నిందలకు అప్పగించేసుకుంది, అవమానాలకు తాను అప్పగించేసుకుంది. ఆమె చూడండి, ఒక దీపము క్యాండిల్ ఉందనుకోండి. ఆ క్యాండిల్ వెలిగించినప్పుడు అది ప్రజలందరికీ వెలుగునిస్తుంది కదా. క్యాండిల్ వెలిగించినప్పుడు అది అందరికి ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. అది వెలుగుతూ ఏం చేస్తుంది? అది కరిగిపోతూ ఉంటది కదా. అది కరుగుతూ 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 కరిగిపోయి ప్రజలకు ఏమిస్తుంది? వెలుగిస్తుంది. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలంటే, మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలంటే, మనం ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, దీవెనకరంగా మనం ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి? మనం కరిగిపోయే వారిలాగా ఉండాలి. దేవుని కొరకు మనం నిందలు, అవమానాలు భరించే వారముగా ఉండాలి. దేవుని స్తుతించి గణపరిచి మహిమపరిచే వారిగా ఉండాలి. మన ద్వారా అనేకులు మేలు పొందుకోవాలి. హల్లెలూయా. మన ద్వారా అనేకులు దీవించబడాలి. అందుకు మనం కొంత మూల్యము చెల్లించవలసి ఉన్నది. మనం ఇలాంటి బాధకరమైనటువంటి ఈ నిందలతో కూడినటువంటి ఈ అవమానాలతో కూడినటువంటి పరిస్థితులు ఉండగా మనము వెళ్ళవలసి ఉన్నది. ఒక మాట చదువుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. 32. నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఏం చేయబడ్డారంటండి? ఆరడి పడితిరి. 10 మందిలో అవమానపరచబడ్డారు, 10 మందిలో నిందించబడ్డారు, 10 మందిలో మీరు ఏం చేయబడ్డారు? మన భాషలో అంటారు కదా, ఎండేస్తున్నారు అని చెప్పి. ఈ నిందలు, ఈ అవమానాలు, ఇలాంటి అపహాస్యముతో కూడినటువంటి మాటలు, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఇవన్నీ కూడా అనుభవించుట ద్వారా ఏంటంట? 10 మందిలో మనము ఆరడి పడ్డామంట. వాటిని అనుభవించిన వారితో కూడా మీరు పాలి భాగస్తులయ్యారు. అంటే పూర్వ దినములలో దేవుని కొరకు ఎవరెవరైతే గొప్ప గొప్ప త్యాగాలు చేశారో, గొప్ప గొప్ప శ్రమలను అనుభవించారు, హతసాక్షులు అయ్యారు, వారితో కూడా మీరు పాలివారయ్యారు. మరొక చోట ఉంటది, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించండి. ఆ మాట కూడా మనం చదువుకుంటాం. చూడండి, 1 పేతురు 4:13-16 చూద్దాం. క్రీస్తు పడిన శ్రమలలో మనము కూడా ఏమయ్యామంట? పాలి భాగస్థులమై ఉన్నామంట. పాలి భాగస్థులమై ఉన్నాం. క్రీస్తు ఎదుర్కొన్నటువంటి నిందల్లో, క్రీస్తు ఎదుర్కొన్నటువంటి ఆ శ్రమల్లో మీరు కూడా పాలి భాగస్థులై ఉన్నారు. ఇలాంటి శ్రమలు మనకి ఎదురైనప్పుడు, ఇలాంటి నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు మీ జీవితంలో ఏదో ఒక వింత సంభవించిందని మీరేమీ ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఎందుకంటే క్రీస్తు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. దేవుని ఆత్మ మన మీద నిలుస్తూ ఉంది. దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి మీరేమి భయపడవలసిన పని లేదు. నిజముగా దేవుని ప్రేమిస్తే, నిజముగా దేవునికి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే, మన జీవితంలో ఎలాంటి నిందలు వచ్చినా, ఎటువంటి అవమానాలు వచ్చినా, ఎంతటి శ్రమ వచ్చినా కూడా దానిని మనం అదేదో గొప్ప వింతగా, లేకపోతే అది ఏదో ఒక అగ్ని పరీక్షగా మనము ఎంచుకోవలసిన పని ఎంత మాత్రం కూడా లేదు. దానిని మనము సంతోషంగా అంగీకరించగలమంట. అసలు నువ్వు క్రైస్తవుడు అయినందుకు, శ్రమ అనుభవిస్తున్నందుకు, నువ్వు క్రైస్తవుడు అయినందుకు అంటే దేవుని నమ్ముకున్నందుకు, దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఒకవేళ నిందలకు, అవమానాలకు గురవుతున్నప్పుడు, చేతగాని దానిలాగా, చేతగాని వాడిలాగా మనుషుల చేత నువ్వు ఎంచబడుతున్నప్పుడు నువ్వు బాధపడవలసిన పని లేదు, ఏడవలసిన పని లేదు. కానీ సంతోషించు. ఎందుకంటే దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నది. కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయినందుకు, నువ్వు క్రైస్తవురాలు అయినందుకు, దేవుని బిడ్డమైనందుకు నువ్వు సంతోషించు. ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచాలి.
నేను దేవుని నమ్ముకున్నందుకు దేవుని కొరకు, దేవుని గురించి నువ్వు ఎక్కడైనా సువార్త ప్రకటిస్తా ఉంటే, దేవుని మాటను ప్రకటిస్తా ఉంటే నీకు శ్రమలు వచ్చినాయా? పౌలు శీలలు అది చేశారు కదా. దేవుని సువార్త ప్రకటిస్తా ఉంటే, దేవుని నామంలో అద్భుతాలు చేస్తా ఉంటే, దయ్యాలను వెళ్ళగొడతా ఉంటే, అనేకులకు స్వస్థతను ఇస్తా ఉంటే ఏం చేశారండి వాళ్ళు? తీసుకుని వెళ్ళి కొట్టి సరసాల్లో పడవేశారు, పంటలు బిగించారు, కొరడాలతో కొట్టారు, చంపడానికి జైల్లో పెట్టేశారు, కావలి ఉంచారు. చాలా మంది పేతురు, యోహాను, యాకోబు, పౌలు, శీలలు వీళ్ళందరూ కూడా దేవుని కొరకు అనేక శ్రమలు అనుభవిస్తూ వచ్చారు. మీరు ఈ నామమును బట్టి మాట్లాడకూడదు, మాట్లాడితే గనక మీకు ఇంకా పెద్ద శిక్ష వేస్తాము, మిమ్మల్ని చంపేస్తాము, మీకు శిరచ్ఛేదనం చేస్తాము, మిమ్మల్ని చంపేస్తామని భయపెడుతూ ఉంటే పేతురు అన్న మాట ఒక చోట అంటాడు కదా, దేవుని మాట వినడము న్యాయమా, మీ మాట వినడం న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పగా మానలేము, ఉండలేము. మేము చంపితే చంపండి, శిక్షిస్తే శిక్షించండి, బాధ పెడితే బాధ పెట్టండి, ఏదైనా భరించడానికి మేము సిద్ధమే. ఎందుకంటే ఆ దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఈ సర్వ మానవాళిని నరక కోపం నుంచి విడిపించి రక్షించి ఆ పరలోకానికి చేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ఉన్నతమైన సువార్తను ప్రకటించారు. అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మందిని బాగు చేశారు. ఆయన ఆఖరి రక్తపు బొట్టును కూడా ఈ లోకములో ఉన్న ప్రతి మానవుని కొరకు ఆయన కాచాడు. తన ప్రాణాన్ని బలియాగం చేసి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళారు. ఆయన రాబోతూ ఉన్నారు. ఆయన చేసినటువంటి ఈ యొక్క వాగ్దానము, ఆయన యొక్క శిలువ సువార్తను ప్రకటించే భారము, బాధ్యత మా భుజాల మీద దేవుడు పెట్టాడు. దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారం మేము ఈ పని చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మమ్మల్ని ఏం చేసుకుంటారో చేసుకోండి. అది ధైర్యం అంటే. దేవుని కొరకు తెగింపు అంటే అది. దేవుని కొరకు చనిపోవటానికైనా సిద్ధముగా ఉండి మనం ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి తప్ప భయపడుతూ చేసేది కాదు భక్తి జీవితం. ఎవరో ఏదో చిన్న మాట అన్నారని, లేకపోతే మనల్ని ఎవరు నిందిస్తున్నారని, మనల్ని ఎవరు అవమానపరుస్తున్నారని, మన గురించి ఎవరో చెడ్డగా ప్రాపకం చేసేస్తున్నారని, మన కొరకు మన గురించి ఏదేదో చెడ్డగా మాట్లాడేస్తూ అవమానపరుస్తున్నారని మనం ముడుచుకొని భయపడిపోయి ఇంట్లో కూర్చుంటే దేవుని పని ఏమాత్రం కూడా జరగదు. ఎన్ని వచ్చినా రాని, ఎన్నన్నా అనుకోని, కానీ దేవుని కొరకు మాత్రము ప్రాణానికైనా తెగిస్తాం. తెగించని వారు దేవుని పనికి పనికిరారు. తెగించిన వారు నిజమైనటువంటి క్రైస్తవులు కానీ కాదు. మరియా ఇక్కడ ఏం చేసిందండి? ఆ లోక రక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకుని రావడానికి దేవుడు ఆమెను ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ దేవుని చిత్తానికి ఆమె తల ఊకింది. నమ్మిన ఆమె ధన్యురాలైంది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ అని చెప్పి ఆమె విశ్వసించింది తన హృదయంలో. అంటే తాను ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాలో అదంతా కూడా ఆలోచించి గ్రహించి కూడా ఇష్టపడి ఈ శ్రమలో అనుభవించడానికి ముందుకొచ్చింది. మనం కూడా ఏం చేయాలండి? ఇష్టపడి కష్టపడితే దారిలో తప్పనిసరిగా మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఇష్టము లేకుండా మనం ఏది చేసినా చిన్న మాటకు కూడా అలిగి మొలుగుచుంటాం కదా. అంటే సరైనటువంటి సమర్పణ లేనప్పుడు, సరైనటువంటి విశ్వాసము భక్తి జీవితం మనలో లేనప్పుడు చిన్న చిన్న శ్రమలకు కూడా ఏమైపోతాం? గాలి కొట్టుకొని పోయే పొట్టులాగా అయిపోతాం అనమాట. కానీ మన ఆత్మీయ జీవితాన్ని దేవునిలో స్థిరముగా నాటుకొని బండ మీద వేయబడిన పునాది లాగా ఎప్పుడైతే మనం ఉంటామో, ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా, ఎలాంటి నిందలు అవమానాలు మన మీదకి వచ్చినా మనం వాటన్నిటిని కూడా దేవుని కొరకు జయించగలం. మరి ఒక్కతే కాదండి, మరి ఒక్కతే కాదు, యోసేపు కూడా ఏం చేయబడ్డాడు? ఇలాంటి నిందలతోటి నింపబడ్డాడు. మరియ గర్భవతి అయ్యింది అన్న వార్త యోసేపు దాకా వెళ్ళిపోయింది. బెత్లెహేములో ఉన్నటువంటి బెత్లెహేములో ఈమె ఎక్కడుంది? గలిలయలోని నజరేతులో ఉన్నది ఈ యొక్క మరియ. ఆమెకు ప్రదానం చేయబడినటువంటి యోసేపు ఎక్కడున్నాడు? యూద బెత్లెహేములో ఉన్నాడు. ఈ వార్త యోసేపు దాకా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఆమె ఇట్లా అట్లా అట్లా ఇట్లా.
అలా చెప్పుకుంటున్నటువంటి మాటలు అతని చెవిని కూడా పడినప్పుడు తాను హృదయంలో చాలా బాధపడ్డాడు, చాలా నలిగిపోయాడు. ఒక రాత్రి యోసేపు కూడా ఆలోచించుకుంటా ఉన్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి. కానీ అతని గురించి అక్కడ ఒక మాట, మంచి చక్కని మాట రాయబడింది. అతడు నీతిమంతుడయ్యుండి. ఎలాంటి వాడంట? ఈమె పరిశుద్ధురాలు మరియా, యోగ్యురాలు, గుణవతి అయినటువంటి కన్యక. ఆమెకు ప్రదానం చేయబడినటువంటి యోసేపు కూడా ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. అతడు నీతిమంతుడు, దేవుని ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు. నిజంగా ఇలాంటి వాళ్ళు జత చేయబడటం అనేది ఎంత అదృష్టమో కదండి, ఎంత సంతోషమో కదా. నీతిమంతుడు పరిశుద్ధుడంట, నీతిమంతుడు పరిశుద్ధుడై ఉండి ఆమెను అవమానపరచ వల్లక ఏం చేస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమె అవమానపరచకూడదు, ఆమె నేను బాధ పెట్టకూడదు. అసలు లెక్క ప్రకారం అయితే ఏం చెయ్యాలి, ఆ మాట తెలియగానే ఏం చెయ్యాలి. ఇక పురుష అహంకారం అంటారు కదా, ఆ అహంకారంతోటో లేకపోతే ఆ దుడుకుతనంతోటో లేకపోతే ఏదో ఒక విధంగా ఆ ఇంటి మీదకి వచ్చేసి వాళ్ళని అల్లరి చేసేసి వాళ్ళు గోల్ చేసేసి బయటకు లాగేసి ఎంతగానో గొప్ప రాజంత్రం చేసే పరిస్థితి ఇది. కానీ ఆమెను అవమానపరచడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక రహస్యంగా వదిలిపెట్టేద్దాం అనుకున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడు? రహస్యంగా వదిలేస్తే పోతుందిలే, రహస్యంగా వదిలిపెట్టేద్దాం. దాని కొరకు ఆలోచన చేస్తున్నాడు. ఎలా విడిచిపెడితే బాగుంటుందా, ఎలా తప్పించుకుంటే బాగుంటుందా ఈ వివాహాన్ని అని చెప్పి తను ఆలోచించుకుంటా ఉంటే ఆ రాత్రి మరియ దగ్గరికి వచ్చినటువంటి దూతే మరల యోసేపు దగ్గరికి వెళ్ళింది. దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అంటే ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లి అయిపోయినట్టే లెక్క. ఇక తన భర్త ఈమె భార్య కింద లెక్కే. కలయిక అనేది వివాహం అయిన తర్వాతనే జరుగుతుంది. అయితే అతడు ఏం చేస్తున్నాడు, తన భార్య అయిన మరియను చేర్చుకోవటానికి నువ్వేం మాత్రం భయపడద్దు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కట్టది. తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొత్తం కూడా స్పష్టంగా యథార్థంగా తెలియజేయబడింది దేవుని దూత ద్వారా. అది ఎలాగో సాధ్యమనే పురుషుని ఎరుగని దానినే అన్న మరియకు ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతున్నటువంటి కార్యము. పుట్టబోయే బిడ్డ దేవుని కుమారుడు గొప్పవాడు అని చెప్పి మరియకు తెలియజేసిన విధంగానే ఇక్కడ యోసేపుకు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆమెను చేర్చుకోవటానికి నువ్వేమాత్రం కూడా భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది ఒక మనిషి ద్వారా కాదు, ఒక వ్యక్తి ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. పుట్టబోయే శిశువు గొప్పవాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు. యోసేపు కూడా నమ్మాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు కూడా నమ్మాడు దూత చెప్పినటువంటి మాట. మరియ నమ్మి లోపడింది. ఇక్కడ యోసేపు కూడా నమ్మాడు, దేవుని మాటకు లోపడ్డాడు. వెంటనే ఏం చేశాడట, మరియను చేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె నజరేతులోనే ఉన్నట్లయితే, తల్లి ఇంటిలోనే ఉన్నట్లయితే ఆమె ఇంకా అక్కడ ఎన్ని నిందలు ఇంకా ఎన్ని అనుభవించవలసి వస్తుందో. కానీ తాను చేసుకోబోతున్నటువంటి భర్త, తాను వివాహం ఆడనై ఉన్నటువంటి భర్త యోసేపు దేవుని చేత హెచ్చరించబడి దేవుని చేత సత్యాన్ని తెలుసుకున్న తరువాత ఇక ఆ యొక్క మరియను ఏం చేశాడు, అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకునే భర్త ఉంటే ఆ భార్య ఇంకా ఎంత ధన్యురాలు కదండి, అవునంటారా? అర్థం చేసుకునే భర్త, అర్థం చేసుకునే భార్య ఉండి ఒకళ్ళు అర్థం చేసుకుంటే ఇక కుటుంబంలో కలహాలే ఉండవు, కలతలే ఉండవు, కన్నీరే ఉండదు కదా. భర్తను అర్థం చేసుకునే భార్య లాగా ఉండాలి, భార్యను అర్థం చేసుకునే భర్త లాగా ఉండాలి. అప్పుడు ఒకరిని ఒకరు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్నప్పుడు అది నిజంగా ఒక చిన్న పరలోక రాజ్యం లాగా ఉంటదంటే నమ్మండి.
ఎంత అదృష్టము కదా. ఇక లోకం ఎన్ని అనుకుంటే ఏంటండి, తల్లిదండ్రులు అనుకుంటే ఏంటి, లేదు లోకం అంతా కూడా కోడై కూస్తే ఏంటి, ఎంతమంది ఎన్ని అనుకుంటే ఏంటి, నా భర్త నన్ను నమ్మితే చాలు, నా భర్త నేను ఏ విధంగా ఈ గర్భం ధరించానో ఆయనకు తెలిసింది, ఆయన నమ్మాడు, అంతే చాలు అనుకుంది. అంతేకాదు యోసేపు అనుకున్నాడు, గొప్ప దేవుని కుమారుడు నా భార్య ద్వారా ఈ లోకానికి రావడానికి, యోసేపు ద్వారా కాదు, దేవుని ద్వారా ఆ కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి రావడానికి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. దీనికి నేను కూడా నా వంతు సహాయము అందించాను, నేను కూడా నా వంతు ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహాన్ని నేను మరియకు అందించాలని అర్థం చేసుకొని వెంటనే ఏం చేశాడు, ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఇప్పుడు లోకం యోసేపుని ఏమంటుందో చూడండి, చాలా గొప్పవాడివయ్యా, నువ్వెంత మంచోడివయ్యా, నువ్వెంత యోగ్యుడివయ్యా, అలాంటి అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని అంటారా లోకం? అంటారండి? అలా అంటారా? ఏమంటారు చెప్పండి? తనకు ప్రదానం చెయ్యబడినటువంటి కన్యక గర్భవతి అయ్యింది, అతనికి ఇష్టమయ్యే తన ఇంటికి తెచ్చి పెట్టుకున్నాడంటే లోకం ఏమంటారు, అతను ఏమని మాట్లాడతారు? అతడు కూడా నిందలు భరించాడు. మన భాషలో చెప్పుకుంటే ఎలాంటి మాటలు అంటారో మనం ఊహించుకోవచ్చు కదా. అలాంటోడు, ఇలాంటోడు, చేతగానోడు, లేకపోతే ఇంకా ఎంత పెద్ద పెద్ద మాట్లాడి ఉంటారు, ఎంత భయంకరమైన మాటలు అతను అని ఉంటారు. అలాంటి మాటలన్నీ కూడా ఏం చేశాడు యోసేపు, భరించుకున్నాడు. ఎవరి కోసం అండి? ఎవరి కోసము? దేవుని కోసం. ఎవరి కోసం? దేవుని కోసం. ఇద్దరు కూడా దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని కార్యము నా పట్ల జరగాలి, అందుకు నేను సిద్ధమే, నా జీవితాన్ని సమర్పించుకున్న ప్రభుని మరియ తన గర్భాన్ని దేవునికి అప్పగించుకుంది. యోసేపు కూడా దేవుని కార్యము జరగడానికి వారికి సపోర్ట్ గా, ప్రోత్సాహంగా నిలబడ్డాడు. అంతేకాదు అతని గురించి ఇంకొక మాట కూడా రాయబడి ఉంటది, ఆమె కుమారుని కను వరకు ఆమె అతనిని ఎరుగకుండేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె వచ్చి తన ఇంట్లోనే ఉంది, తన కళ్ళ ముందే తిరుగుతుంది, అయినప్పటికీ కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోసేపు. ఆమెను ఎరగలేదు. ఎప్పటి వరకు తెలుసా? ఆ కుమారుడిని కనే వరకు కూడా ఆమెను ఎరగలేదు. ఇతడు పవిత్రత కాపాడుకున్నాడు, ఆమె పవిత్రత కాపాడుకుంది. ఆ ఇద్దరి పుణ్య దంపతుల ద్వారా లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడము జరిగింది. వాళ్ళు ఇద్దరు కూడా నిందలు భరించారు, వాళ్ళిద్దరు కూడా అవమానాలు భరించారు. వారిద్దరు కూడా దేవుని కొరకు సజీవ యాగంగా తమను తాము సమర్పించుకొని దేవుని కార్యము, రక్షణ కార్యము జరగడానికి అనుమతి ఇచ్చి దేవునికి విధేయులయ్యారు. దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనం ఏమాత్రం కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదండి. దేవుని బిడ్డలముగా, ఒక క్రైస్తవులంగా మనం ఏదైనా నిష్కారణముగా మనం ఏదైనటువంటి ఆ కష్టాలు, శ్రమలు, నిందలు, శోధనలు ఎదురవుతున్నప్పుడు మనము కృంగిపోవలసినటువంటి పని లేదు. నా జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాల గుండగా వెళుతున్నటువంటి సమయంలో నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆలోచించాను, అమ్మో ఒకవేళ అదే సందర్భం నేనే మరియ ప్లేస్ లో ఉంటే అంత భయంకరమైనటువంటి శ్రమ అనుభవించింది మరియ, అంత భయంకరమైన నిందలు భరించింది, అంత భయంకరమైనటువంటి శోధనలు గుండా ఆమె వెళ్ళింది, దేవుని కొరకు ఎంత అద్భుతంగా వాడబడింది. ఒకవేళ నేనే మరియ ప్లేస్ లో ఉంటే ఆ దూతే వచ్చి నాకే కనుక మాట చెబితే నేను ఓకే అంటానా? నేను లోపడతానా? ఏమో, అమ్మో అనుకుంటానేమో, కాదు అంటానేమో అని నేను అనుకుంటా ఉంటే వెంటనే నేను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ కూడా మళ్ళీ నా కళ్ళ ముందు కదిలాడుతా ఉన్నాయి. దేవుని కొరకు వివాహం అయిన తరువాత దేవుని కొరకు నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, నేను ఎదుర్కొన్నటువంటి భయంకరమైన శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు ఆ మరియ కన్నా కూడా
యోసేపు గొప్ప ప్రోత్సాహంగా ఉన్నాడు. ఆ యోసేపు భార్యకు గొప్ప సపోర్ట్ గా ఆదరణగా ఉన్నాడు కాబట్టి లోకమంతా నన్ను ఎలివేసినా, లోకమంతా నన్ను నిందించినా, ఎవరేమన్నా పర్వాలేదు, నా సర్వమైనటువంటి నా భర్త నాకు అండగా దండగా నిలబడ్డాడు, నాకు ఆ గొప్ప ధైర్యంగా నిలబడ్డాడు అని చెప్పి ఆమె భావించి ఉండవచ్చు. అంతటి శ్రమ నిందైన అనుభవించడానికి ఆమె తెగించడానికి ఇష్టపడవచ్చు. కానీ అటువంటి నిందలు, అటువంటి శ్రమలు అంటే ఆమెకు ఆ రూపంలో కావచ్చు, మనకు మరొక రూపంలో కావచ్చు, ఏ రూపంలో మనకు అలా నిందలు, అవమానాలు, శ్రమలు, శోధనలు మనకి ఎదురవుతున్నప్పుడు ఒకవేళ ముందుగా మరియకి దూత ముందుగానే వచ్చి చెప్పింది, కొన్నిసార్లు మనకు చెప్పకుండానే అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో, మన యొక్క ఆత్మీయ యాత్రలో మనకు కూడా ఇటువంటి నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు, శోధనలు మన ప్రాణము తల్లడిల్లంత విధవగా, ఇప్పుడే కీర్తనలో మనం ధ్యానం చేసాం కదా, దావీదు తన ప్రాణము తల్లడిల్లిపోగా అని చదువుతూ వచ్చాం, ధ్యానం చేస్తూ వచ్చాం. అలాంటి శ్రమలలో తల్లడిల్లుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని కనుక మనం ధైర్యం వహించినట్లయితే, లోకము కాదండి, భర్త కూడా మనల్ని ఎన్ని శ్రమలు పెట్టినా, వారి ద్వారా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, వారి ద్వారా మనకి ఎన్ని ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని దేవుని కొరకు భరించి, దేవుని కొరకు సహించి, దేవుని కొరకు ఓర్చుకొని ఆయన సన్నిధిలో మన ప్రాణమైన దేవుని కొరకు సమర్పించడానికి సిద్ధపడగలమని చెప్పి నా మనసులో దృఢంగా విశ్వాసం వచ్చింది. అవును, అదే మార్గంలో దేవుడు నన్ను కూడా తీసుకొని వచ్చాడు. అదే శ్రమలు, అదే నిందలు, అదే అవమానాలు, ఎన్నో శ్రమలు. లోకం జాలిపడింది కానీ కుటుంబం ద్వారా ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో, భర్త ద్వారా ఎన్నో మాటలు, ఎన్నో శ్రమలు, శోధనలు, ప్రార్థన చేసుకోనీయకుండా, దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా, వాక్యం చదువుకోనీయకుండా, ఇంకా రకరకాల విధాల అనేక రకాల శ్రమలు, దినఖండము నూరెళ్ళాల్సి, రోజుకొక సంవత్సరం గడిచిపోయినట్టు ఉండేది. ఇంకా అమ్మో ఇంకొక రోజు ఉందా నా జీవితంలో అన్నట్టుగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కూడా బ్రతకటానికి ఇష్టం లేనటువంటి సమయంలో దేవుని ఎరగక ముందు చాలాసార్లు చనిపోవాలని చాలా ప్రయత్నాలు తీశారు. మరణం వరకు, మరణ పంచుల దాకా కూడా ఎన్నో ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ దేవుడు అన్నిటిలో కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన రక్షణ కార్యం అప్పట్లో జరిగించే, ఆయన నన్ను తన బిడ్డగా చేసుకుని ఆయన కొరకు ఏ విధంగా వాడబడాలనేది దేవుని చిత్తమై ఉన్నది కనుక అనేక మరణాపాయం నుంచి దేవుడు తప్పించాడు. ఆ తర్వాత దేవుడు తన కృప చేత నన్ను రక్షించుకోవటం జరిగింది. రక్షించుకున్న తర్వాత ఇలాంటి శ్రమలు ఎన్నొచ్చినా కూడా లెక్క చేయలేదు. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు వచ్చినా అన్ని పట్టించుకోలేదు. అవన్నీ కూడా మహానందంగా ఎంచుకుంటూ వచ్చాను. అవన్నీ కూడా నేను చాలా సంతోషంగా ఎంచుకుంటూ వచ్చాను. దేవుని కృప అంటే దేవుని కృప అంటే మనకు పెద్ద బిల్డింగ్ వచ్చేస్తే దేవుని కృప అనుకుంటాం. లేదు, కొన్ని ఎకరాల పొలం మనకు వచ్చేస్తే కృప అనుకుంటాం. దేవుని ఆశీర్వాదం అంటే, దేవుని దయ అంటే, దేవుని కృప అంటే మనకి ఏదో ఒక మంచి ప్రమోషన్ వస్తేనో, మనకి ఏదో ఒక మంచి ఉద్యోగం వస్తేనో అది దేవుని కృప అని భావించుకుంటూ ఉంటారు చాలా మంది. కాదు, దేవుని కృప అంటే ఆయన కొరకు ఓర్చుకోవటం, దేవుని కృప అంటే ఆయన కొరకు సహించడం, దేవుని కృప అంటే ఆయన చిత్తాన్ని మన జీవితంలో అనుమతించడానికి, ఆ దేవుని చిత్తంలో మనం నిలబడి ఉండడానికి, దేవుని చిత్తం మన జీవితం ద్వారా నెరవేర్చడానికి మనల్ని మనము అంకితము చేసుకోవటమే దేవుని యొక్క కృప. అటువంటి పరిస్థితుల్లో నేను కూడా వాక్యముల గురించి అంత లోతైన అనుభవం నాకు లేనప్పటికీ కూడా ఆ దినాలలో రక్షించబడినటువంటి క్రొత్తలో ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము చదువుతున్నప్పుడు నిజంగా నాకు కొండంత ధైర్యం వచ్చేదండి. 5వ అధ్యాయం చూడండి, 10-11 వచ్చినాడు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము, ఎవరి నిమిత్తం అండి? మనం ఏదో ఇందాక చదువుకున్నట్లుగా దొంగగానో, లేకపోతే దుర్మార్గుడు గానో, దోచుకునేవారు గానో, లేకపోతే ఏదో తప్పులు చేసి హింసింపబడటము, శ్రమ పడటము. అమ్మో నేను దేవుని కొరకు శ్రమ పడుతున్నాను అంటే అది చాలా హాస్యంగా ఉంటుంది.
దేవుని కొరకు నీతిగా ఉంటూ, భక్తిగా ఉంటూ, పరిశుద్ధంగా ఉంటూ, నిజాయితీగా ఉంటూ, ఏ పాప మాలిన్యం అంటకుండా దేవుని వాక్యానుసారంగా యథార్థంగా మనం జీవిస్తూ మన జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి ఎటువంటి శ్రమలనైనా, నిందలనైనా, అవమానాలైనా మనము ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలంటే, జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. భూమి మీద మనం హింసించబడిన శ్రమలు అనుభవిస్తున్నా, మరి ఎలాంటి నిందలు, అవమానాలు మనం ఎదుర్కొంటున్నా కూడా పరలోకంలో మాత్రం మన ఫలము అధికమవుతుంది. పరలోకంలో మనము ధన్యులము. దేవుడు అంటున్నారు కదా, మీరు ధన్యులు. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నప్పుడు, జనులు మిమ్మల్ని నిందించి హింసిస్తున్నప్పుడు మీరు ఓర్చుకుంటే, సహించుకుంటే, వాటిని మీరు భరిస్తే మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయమంటున్నాడండి ఒక మాటలో. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆనాటి దినాల్లో నేను చేసిన పని కూడా ఇదే. నా మీదకు వచ్చినటువంటి శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు అన్నిటిలో కూడా ఈ వాక్యమును అక్షరాల క్రియల రూపంలో పెట్టినట్లుగా ప్రతి శ్రమకు, ప్రతి శోధనకు దేవునికి స్తోత్రం చెప్తూ ఉండేది. దేవునికి హల్లెలూయా చెబుతూ, దేవునికి స్తోత్రం చెబుతూ, దేవుని మహిమపరుస్తూ ఉండేదాన్ని. కానీ బయట శరీరము శ్రమలకు గురైన నా ఆత్మలో మాత్రము ఎంతో సంతోషం. దేవుని కొరకు నేను గొప్పగా నిలబడ్డాను. దేవుని కొరకు నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నాను. దేవుని కొరకు ఈ నిందలు అనుభవిస్తున్నాను. దేవుడు వీటినన్నిటిని కూడా తన హస్తంలోకి తీసుకుంటాడు. ఒక దినాన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగానే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ విధంగానే దేవుడు నా దుఃఖ దినాలను సమాప్తము చేసి తన ఉన్నతమైనటువంటి కృపలను నిలబెట్టాడు. నా వివాహ జీవితం 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు 70 సంవత్సరాల్లాగా గడిచిపోయింది. నాకు ప్రేమ అంటే ఏంటో నేను అడగను, కానీ ఇంకొక రోజు ఉందా, ఇంకొక రోజు ఉందా అంటూ ఆ దినాన్ని బట్టి చాలా దుఃఖించేటువంటి నా జీవితంలో దేవుడు గొప్ప సంతోషాన్ని నింపాడు. గొప్ప ఆనందాన్ని దేవుడు నా జీవితంలో, ఆ శ్రమలన్నింటిలో నుంచి, ఆ నిందలన్నింటిలో నుంచి కూడా దేవుడు నన్ను బయటకు తీసుకుని వచ్చి తన కృపకు పాత్రురాలుగా చేశాడు. ఏంటి, మరియా తన యొక్క ఆ గర్భంలో యేసు ప్రభువును మోసి లోకానికి అందిస్తే, ఈ యేసయ్యను నా హృదయంలో మోసి, ఈ యేసయ్యను నా జీవితంలో కలిగి ఉండి, ఈ స్వార్థ మూలంగా అనేకులకు ఈ యేసయ్యను అందించడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప అంటే ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలు కాదు. కృప అంటే ఈ లోక సంబంధమైనటువంటి వనరులు కాదండి. ఈ కృప అంటే ఈ లోక సంబంధమైనటువంటి పాస్తులు కాదు. కృప అంటే ఈ లోకంలో సంతోషం, ఆనందం కాదు, కానీ దేవుని కొరకు శ్రమలు అనుభవించడం. చివరిగా ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. 2 కొరింథీ 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. మాసిదోనియా సంఘము ఏం పొందుకుందంట? దేవుని యొక్క కృపను పొందుకుంటూ వచ్చింది. ఏంటి? శ్రమల వలన పరీక్షింపబడగా, శ్రమల వలన వాళ్ళు పరీక్షించబడినప్పుడు ఆ శ్రమల్లో మగ్గిపోతూ, శ్రమల్లో నలిగిపోతూ కూడా వాళ్ళు ఏం చేయబడ్డారంట? శ్రమల్లో అత్యధికంగా సంతోషించారంట. ఇది కృప అంటే. మాసిదోనియాకు కలిగినటువంటి శ్రమల్లో, శోధనలో, ఆ నిందల్లో, ఆ అవమానాల్లో, ఆ కష్టాల్లో పరీక్షించబడినప్పుడు వాళ్ళు సంతోషించారంట. నీవు నేను కూడా మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి విశ్వాస జీవితంలో మనము ఒకవేళ ఏదైనా ఒక నిందలను, అవమానాలను, కష్టాలను, శ్రమలను, అది అనారోగ్య పరిస్థితుల ద్వారా కానివ్వండి, ఆర్థిక పరిస్థితుల ద్వారా కానివ్వండి, కుటుంబంలో కలహాల పరిస్థితుల ద్వారా కానివ్వండి, మరి లేకపోతే ఏ విధముగానైనా సరే ఒకవేళ మనం ఆ శ్రమల ద్వారా పరీక్షించబడుతున్నట్లయితే మనం ఏం చేయాలండి? సంతోషించాలి. దేవుని సన్నిధిలో మనము ఓర్చుకోవాలి. దేవుని ఆత్మ మన మీద నిలుచుచున్నాడు కనుక మనము ధన్యులము. చూడండి, మరియ ఇక్కడ ఒక కన్యకగా ఉండి
తాను ఎదుర్కోబోయేటువంటి ఆ భయంకరమైన నిందలు అవమానాలన్నీ కూడా ఆ చిన్న వయసులోనే తట్టుకోవటానికి ఆమె విధేయత చూపించింది. కాబట్టి ఆ పుణ్య దంపతుల ద్వారా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు అంటే వారు మరియ తన గర్భంలో మోయట ద్వారా యోసేపు అందుకు మద్దతునిచ్చి ఆమెకు సహకారిగా ప్రోత్సాహంగా ధైర్యంగా నిలబడటం ద్వారా ఈ లోక రక్షకుని లోకానికి అందించడానికి వారు ఎన్నో అనుభవించారు, ధన్యులయ్యారు. మనము కూడా యేసేను మన హృదయంలో మొయ్యాలి. కన్య మరియ తన గర్భంలో మోసింది కదా, మనం ఎక్కడ మొయ్యాలండి? మన జీవితంలో మోయాలి, మన హృదయంలో మోయాలి. మనల్ని చూస్తున్నటువంటి వారు వీరు నిజముగా దేవుని బిడ్డలని చెప్పుకోవాలి. మన సాక్ష్య జీవితము, మన ఓర్పు, మన సహనము, మన భక్తి విధానము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మనము కూడా అనేకులకు యేసయ్యని అందించగలము. అదే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో. మన ద్వారా ఒక ఆత్మ రక్షణలోనికి వస్తుందంటే మన భక్తి జీవితం ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన సాక్ష్యం ద్వారా ఒక ఆత్మ రక్షణలోనికి తీసుకొని రాబడుతుందంటే నిజంగా అదే నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితంలో. ఉన్నామా అలాగా? మనం దేవుని కొరకు నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు భరించడానికి ఇష్టపడుతూ ఉన్నామా? అటువంటి పరిస్థితుల్లో మనం ఓర్పు, సహనం కలిగి లోకానికి యేసయ్యను మనము తెలియజేయగలుగుతున్నామా? యేసయ్యను మనం దేవుని దగ్గరికి తీసుకొని రాగలుగుతున్నామా? ఆ పుణ్య దంపతుల వల్ల మనము కూడా మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా అనేకులు యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చి అనేకులకు యేసయ్యను అందించి అనేకులు రక్షణలోనికి నడిపించుదాం. అట్టి కృప దేవుడు మనందరూ కూడా దయచేయను కాక. దేవుడి మాట దీవించును కాక. తలలు వంచినట్లయితే అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం.